2025వ సంవత్సరంలో ఇటు రీతిగా ఓబామోషే మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మందిని సంఘాల వారిని ఆహ్వానించి ఈ క్రిస్మస్ వేడుకను ఆచరించడానికి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా నడిపిస్తున్న వాటిని బట్టి, అలాగే ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా ఆహ్వానించబడినటువంటి పాస్టర్ అబ్రహాం గారిని బట్టి, పాస్టర్ దేవదానం గారిని బట్టి, ఈ సంఘములో దేవుని పరిచర్య చేస్తున్న మోషే దంపతులు బట్టి, కూడి వచ్చిన మీ అందరికీ నా కుటుంబ పక్షంగా అవనగడ్డ నుండి సోంపేట వరకు విస్తరించినటువంటి బ్యాప్టిస్ట్ సంఘాల జనరల్ సెక్రటరీగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. చదవబడిన వాక్య భాగంలో ఒక మాట నేను చదివిపిస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరాలు కలిగిన మహోన్నతుడా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాచపల్లి గ్రామాన్ని మీరు దీవించి, ఈ గ్రామంలో అనాది కాలంలోనే నీ సంకల్పంలో ఓబామోషే మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేసి అనేకులకు నీ రక్షణ సువార్తను అందించడానికి, దైవ రాజ్య నివాసులుగా సిద్ధపరచడానికి నువ్వు సంకల్పించిన సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరంలో ఈ క్రిస్మస్ వేడుకను మేము ఇటు రీతిగా జరిగించి నిన్ను గణపరచడానికి మీరు మాకిచ్చిన యోగ్యతను బట్టి నీకు స్తుతులు. ఇంతవరకు పాటల ద్వారా, నాయన గ్రీటింగ్స్ ద్వారా నేను మహిమపరిచా. కొద్దిసేపు నీ మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా తండ్రి, అల్పుడను అయోగ్యుడైన నన్ను నీ సులువ చోటును మరుగుపరిచి, నా తలంపులు, నా హృదయ ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకొని మాకు కావలసిన జీవార్థమైన మాటలు మాకు వినిపింప చేయమని లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్ అంటే చాలా సందడి, ఆనందం, ఆర్భాటం అన్నీ ఉన్నాయి. కానీ క్రిస్మస్ ఈ దినాల్లో రకరకాలైన వెలుతలు వేస్తూ ఉంది. ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ సత్యాన్ని చాలా మంది మర్చిపోయారు, ప్రకటించడం లేదు. జపాన్లో మియంటోన్ అనేటువంటి ఒక చేప, ఏం చెప్పండి అది, మియంటోన్ ఇక్కడ దొరకదు, మళ్ళీ జపాన్ వెళ్ళాలి మనం. ఒక చేప ఉందంట. జపాన్ అంతా కూడా చుట్టూ సముద్రాలే ఉంటాయి. అదొక దీవి. ఎప్పుడు చూసినా సునామీలు వస్తుంటే కొట్టుకుపోతుంటుంది, గాలికి ఎగిరిపోతుంటాయి బిల్డింగ్ లాంటి. ఆ సముద్రంలో ఆ చేప సముద్రం మధ్యలో ఉంటుందట. సముద్రం మధ్యలో సుమారు 1000 అడుగుల కిందకి ఉండి అక్కడే ఉంటుందట చేప. ఆ 1000 అడుగుల కిందకు ఉండి అక్కడ ఉన్న నాసు, అక్కడ నీళ్లు అవి మాత్రమే తాగుతుందట. అది తింటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది చేప. ఎన్నడూ కూడా బయటకు వచ్చి అన్ని చేపల్లాగా ఈదుకుంటూ హలో బ్రదర్, హలో సిస్టర్ అంటే వెళ్ళే అలవాటు నా చేప మాత్రము కాదు. జపాన్లో ఉన్న వారికి ఆ చేపలాగా తినాలని ఆశ కలిగి చాలామంది ఆ ప్రాంతాల్లో వెళ్ళి చేపలు తింటూ ఉంటారు. వారికున్న నమ్మకం ఏంటంటే ఈ చేప తింటే వారికి వయసు తరిగిపోదట. 70 సంవత్సరాలైనా 17 సంవత్సరాల్లో కనబడుతుందట. 100 సంవత్సరాలైనా 20 సంవత్సరాల వయసు ఉన్నలాగా కనబడుతుందట. అందుచేత ఆ చేప తినడానికి వారు చాలా ఆసక్తి కలిగి దాని కొరకు ప్రత్యేకమైన చేప పట్టే బోట్లు తయారు చేశారట. చేప పట్టే బోట్లు తయారు చేసి
ఆ బోట్ వేసుకొని ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ చేప పట్టుకొని మళ్ళీ ఒడ్డుకు రావాలంటే 3 వారాలు పడుతుందట. 3 వారాలు పెడితే కానీ చేప బయటికి ఒడ్డుకి రాదు. అలా ఒక బోట్ తయారు చేశారు, చేపలు పట్టారు. 3 వారాల తర్వాత ఒడ్డుకు వచ్చారు. కుళ్ళిపోయి వాసన కొడుతుందంట. ఈ తిన్న ఉపయోగం ఏమీ లేదు, రుచి లేదు, పచ్చి లేదు అనుకొని ఆ జపాన్లో ఉన్న శాస్త్రజ్ఞులు అందరూ కూడా మరి ఆలోచన చేశారట. శ్రేష్టమైన చేప తినాలంటే ఏం చేయాలని అంటే ఓ శాస్త్రజ్ఞులు అన్నారట, మామూలు ఖాళీ బోట్ కాదు, ఆ బోట్లు ఐస్ వేసి పంపిద్దాం, ఐస్తో చేప తెస్తే అది చాలా బాగుంటుంది కదా అన్నారు. మరలా వెళ్ళింది బోటు, మరలా చేప పెట్టారు, ఐస్ వేసారు, ఐస్లో చేప వేసుకొని మళ్ళా 3 వారాల తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి తయారు చేసి వండుకొని తింటే రుచి లేదు, పచ్చి లేదు, ఇది బాగాలేదు అన్నారట. మళ్ళీ అక్కడ ఉన్న సైంటిస్టులు అడిగారట, అయ్యా చేపను చేపగా తినాలంటే ఏం చేయాలంటే ప్రయోగాలు చేసి అన్నీ చేసి అన్నారట. ఈ షిప్లోనే ఈ బోట్లోనే చేప పట్టే బోట్లోనే చేపల బోనుడు తయారు చేద్దామన్నారట. చేపల బోను, చేపల బోను తయారు చేస్తూ సముద్రంలో నీరు అందులో వేసి ఆ చేపలను ఇందులో వేస్తే ఆ చేప హ్యాపీగా 3 వారాలు ప్రయాణం చేసి ఒడ్డుకు వస్తుంది, మనం తినొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నారు. అలాగే బోటు తయారు చేశారు, చేపలు బోను వేసుకొని బోటు వెళ్ళింది. బోటు వెళ్ళి చేపలు పెట్టారు, ఆ చేపను తీసుకొచ్చి అందులో వేశారు. అందులో వేసిన తర్వాత ఆ చేప 3 వారాల తర్వాత మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత చేప చచ్చిపోయింది. అందులో చేప చచ్చిపోయింది. మళ్ళీ అదే తినడానికి పనికిరాదు, రుచి లేదు. మరలా ఆలోచించారట. మళ్ళీ ఆలోచించి ఆ సైంటిస్టులతో మాట్లాడితే, అయ్యా ఆరోగ్యకరంగా ఉండే చేప తినాలి, ఏం చేయాలంటే ఆవిడ అన్నారట, ఆ చేప తినడానికి ఇంకో చేపను ఇందులో మనం పెంచాలి అన్నాడట. దానిదే ఉంది, ఏ రకమైన చేప ఏంటంటే పెద్ద సొరచేప అయితే బాగుంటుంది, ఆ సొరచేపను ఆ చేప తింటూ ఉంటే దానికి ఆకలేసినప్పుడల్లా తినడానికి వస్తుంది, మళ్ళీ అడుక్కి పడుకుంటుంది, ఆ బోల్లో హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యంగా వస్తుందంటే మంచి సొరచేపను దాన్ని పెట్టి ఆ నీటిలో ఆ బోన్లో పెట్టి మళ్ళీ వాడని పంపించారు. వాడని మళ్ళీ చేప పెట్టుకొచ్చారు, ఆ చేపను అందులో వేసారు. ఆ చేప చక్కగా ఆ 3 వారాలు అయిన తర్వాత ఒడ్డుకు వచ్చేటానికి ఎలా ప్రతిసారి చూస్తున్నారట. ఆ చేప బాగానే ఉంది, దాన్ని నచ్చినప్పుడల్లా ముక్క 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 సొర ముక్కను తింటనే ఉంది. మొత్తం 3 వారాలు అయిపోయిన తర్వాత ఆ సొరచేప తాలూకు దుమ్ములు తప్ప మాంసం అంతా కూడా చేప తినేసింది. చేప బ్రతికే ఉంది, ఆరోగ్యంగా ఉంది. అందరూ సంబరాలు చేసుకున్నారు, మనం బతికిన చేప తింటున్నాము అని సంబరాలు పడ్డారు. తీసుకెళ్లారు, వండుతుంటే ఆ చేప ఆ రుచి లేదు, అది కూడా తినడానికి పనికి రాలేదు. కారణం ఏమిటి? ఆ చేప బ్రతుకున్నప్పుడు ఆ సముద్రంలో నాచు తినింది, ఆ చేప బ్రతుకున్నప్పుడు అక్కడ నీటిని తాగింది. 2025 సంవత్సరం వచ్చినప్పటికి కూడా రకరకాలైన క్రిస్మస్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ క్రిస్మస్ నీ జీవితానికి, నా జీవితానికి, నీ సంఘానికి, సమాజానికి కూడా క్షేమాన్ని ఇచ్చే క్రిస్మస్ కాదు. హైదరాబాద్లో క్రిస్మస్ రాగా విన్నారంటే మాస్టర్ గారు, క్రిస్మస్ రాగా టికెట్లు అమ్మేస్తున్నారు. ఇప్పుడైతే టికెట్లు ఏం తెలుసా? మంచి పాటలు, డీజేలు, మ్యూజిక్లు, తిన్నవాడికి తిండి, తాగేవాడికి తాగుడు, ఇష్టం ఆడలు మగవాళ్ళు ఇష్టానుసారంగా ఉంటే 3 చోట్ల క్రిస్మస్ రాగానేటప్పటికల్లా టికెట్లు పెట్టగానే 1000 రూపాయలు, 1500, 2000 టికెట్లు కనుక వెళ్ళిపోతూ ఉన్నారు. పబ్లిసిటీ పెరిగిపోయింది. ధనవంతులు, చదువుకున్న వారు అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. క్రిస్మస్ అంటే నీకు నువ్వు మైమర్చిపోయే తన్మయత్వం పొందేటువంటిది క్రిస్మస్ మాత్రము కాదు. అందుకే అంటున్నాడు అక్కడ, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. లోకము చీకటిలో నడుస్తూ ఉంది. 2025 సంవత్సరంలో నిన్ను భయపెట్టే పరిస్థితులు ఎన్నో వచ్చాయి. 2025 సంవత్సరంలో నిన్ను ఆటంకపరిచే పరిస్థితులు ఎన్నో వచ్చాయి. 2025 సంవత్సరంలో నీ బ్రతుకును నిరాశపరిచే పరిస్థితులు ఎన్నో వచ్చాయి. ఇవాళ ప్రపంచం తీరు, సమాజం తీరు ఎలాగుందో తెలుసా? ఎవడో ఏదో సంబరం చేసుకుంటూ ఉంటాడు, లేదా పెళ్ళే చేస్తూ ఉంటాడు. ఆ పెళ్లి కొరకు రోడ్డంతా పరిగెట్టి జనంతో వెళుతూ ఉంటాడు. ఒకవేళ
నీవు నేను బండి మీద వెళ్ళి ఆరును కొడితే చంపేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎంత భయంకరం! ఆరును కొట్టాడని చంపేస్తున్నారు, లేదు ఇంకోటి ఏదో చేశాడని చంపేస్తూ ఉన్నారు. మా ఇంటితో చచ్చిపోయిన శవం మా ఇంటి దగ్గర ఉంటే గుళ్ళో ప్రార్థన చేస్తున్నామని పాస్టర్ని హింసిస్తున్న వారు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. 2025 సంవత్సరంలో ప్రతి మనిషి కూడా వేదన అనుభవిస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో హ్యాపీ క్రిస్మస్ అని నువ్వు ఎలా చెప్పగలవు? ఎప్పుడు చెప్పగలవు? ఎప్పుడైనా ఆలోచించావా? చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. చీకటి లోకాన్ని ఏర్పడి చేస్తుంది. చీకటి లోకంలో ప్రతి మనిషిని హింస గురి చేస్తుంది. చీకటి లోకంలో ప్రతి మనిషికి వ్యాధులు గురి చేస్తుంది. చీకటి లోకంలో ప్రతి మనిషికి భయాన్ని గురి చేస్తుంది. చీకటి లోకంలో ప్రతి మనిషికి ఆందోళన కలిగిస్తూ ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి. మన దేశానికి పక్కనే ఉంది బంగ్లాదేశ్. ఇప్పుడు ఈ క్షణంలో కూడా అక్కడ ఉన్నటువంటి మన తోటి హైందవ సోదరులు చంపేస్తున్నారు ముస్లిం. కొన్ని వందల మందిని ఆల్రెడీ చంపేసి శవాలు చెట్టుకి వేలాడగట్టేస్తున్నారు. ప్రక్కనే ఉంది బంగ్లాదేశ్, ఎక్కడో లేదు. యుద్ధాలు ప్రపంచంలో ఎక్కడ చూసిన నెమ్మది లేదు. యుద్ధాలే శాంతి లేదు. అటువంటి పరిస్థితులు ఈ భూగోళం ఉన్నప్పుడు ఈ భూగోళంలో ఉన్న నీవు మనిషిగా ప్రభు జన్మాన్ని బట్టి ఏ సత్యాన్ని లోకానికి అందిస్తున్నావు ఆలోచన చేయాలి దేవుడి ద్వారా. అవన్నీ మానేసి క్రిస్మస్ రాగా లేదా డ్యాన్సులు సంబరాలు. ఈ మధ్య కాలంలో విజయనగరంలో ఒక ఆయన ఉన్నాడు, తెల్లటి గుర్రాలు తీసుకొచ్చి ఆ గుర్రాల మీద యేసు ప్రభు వేషాలు వేసి క్రిస్మస్ జాతరట. ఎంత దౌర్భాగ్యం! దేవుని డబ్బుని విలాసంగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి ఆయన అదే డబ్బుని ఆకలితో అలవటించుతున్న వాడికి వెళ్ళి నువ్వు ఆకలి తీరిస్తే ప్రభు ప్రేమను వాడు గ్రహిస్తాడు. కానీ నువ్వు ఊరేగే గురువు పదకి వల్ల దేవుడు మాత్రం మహిమపరచబడాడు. దేవుడు బిడ్డలారా గమనించండి. చీకటిలో ఉన్న నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు. చీకటిలో ఉన్న వారికి వెలుగుగా ఇవ్వడానికి, చీకటిలో ఉన్న వారి జీవితాలను వెలుగుమయం చేయడానికి యేసయ్య లోకానికి వచ్చారు. యోహాను సువార్త 1:1 చదవండి. యోహాను సువార్త 1:1 ఆయన మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యేసయ్య లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగు వచ్చి చీకటిలో అనగా పాపములో, భయములో, ఒంటరితనములో, నిరాశలో, నిస్పృహలో జీవిస్తున్న ప్రతి మనిషి జీవితంలో కూడా అది వెలుగునిస్తుంది. కానీ ఆ మనిషి వెలుగును గ్రహించడము లేదు. వెలుగును గ్రహించడం లేదు. అదే పాస్టర్ గారు చెప్తూ క్రిస్మస్ అంటే సంతోషం, సంబరం, రకరకాలైన పేర్లు పెడతారు. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఆరాధన అంటే ఏంటి? చప్పట్లు కొట్టి మ్యూజిక్ కొట్టి నాట్యం చేసి ఇది కాదు ఆరాధన, అది వేషధారణ. ఆరాధన అంటే అది ఒక జీవిత విధానము. ఆరాధన అంటే దేవుని ఆలోచనలో నడిచే నడక. ఆరాధన అంటే నువ్వు దేవునికి నీ హృదయాన్ని అర్పించు. ఈ 2025 సంవత్సరంలో నీ జీవిత విధానము ప్రభు కొరకుందా? ఈ 2025 సంవత్సరం క్రిస్మస్ కాలంలో నీ ఆలోచన
దేవుని మహిమపరిచేదిగా ఉందా? ఈ 2025 సంవత్సరంలో, ఈ క్రిస్మస్ కాలంలో నీవు దేవునికి నీ హృదయాన్ని అర్పించే అనుభవం నీ దగ్గర ఉందా? ఉంటేనే అది నిజమైనటువంటి ఆరాధన. నిజమైనటువంటి ఆరాధన. ఆ దినాలలో, ప్రభు పుట్టే దినాలలో రాజ్యం మీద రాజ్యం ప్రజలను దేవుని పేరిట బలహీనం చేసే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. జబూలోను, నప్తాలి, అషీరి ప్రాంతాల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా ప్రజలు ఆధ్యాత్మిక బలహీనులుగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఆధ్యాత్మిక బలహీనతలు ఉన్న ప్రజలను బలవంతులుగా చేయడానికి యెషయా ప్రవక్త అంటాడు, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిని అతనికి పేరు పెట్టబడెను. అలాంటి సమయంలో ఒక ప్రవక్త ద్వారా ప్రవచనం వస్తుంది. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. ఏదో యేసు ప్రభు అంటే విప్లవకారుడిగా పుట్టలేదు. ఆ దినాల్లో రాజ్యంలో జరుగుతున్న రాజ్య హింసను బట్టి కానీ, రాజ్యంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క హింసను బట్టి కానీ, ఆ హింసలో నుంచి ప్రజలను రక్షించడానికి కానీ ఆయన యొక్క యోధుడిగా మాత్రం పుట్టలేదు. యాలయనగా మనకు శిశువు పుట్టాను. ఆయన ఎలాంటి వాడండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతిగా పుట్టాడు. నీకు మంచి ఆలోచన ఇవ్వడానికి, నేను సక్రమైన మార్గాల్లో నడిపించడానికి, ఆయన కార్యాలు గ్రహించేటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి, నీతో ఉండడానికి ఆ వాక్యము శరీరాన్ని దాల్చుకొని ఈ భూమి మీద నీ మధ్యకు వచ్చింది. ఎప్పుడైతే ఆ వాక్యం ఆ రీతిగా ఈ భూమి మీదకి వచ్చిందో, ఎప్పటి నుంచో ఆ వాక్యం ఎప్పుడు వస్తుందా అని జ్ఞానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఆ వాక్యం భూమి మీదకి వస్తుంది, ఎప్పుడు ప్రజల్లో క్షేమం వస్తుంది, ఎప్పుడు రాజ్యంలో నెమ్మది వస్తుంది, ఎప్పుడు ప్రజలకు భద్రత వస్తుంది, ఎప్పుడు సమాజంలో సంతోషం అనేది వస్తుందని జ్ఞానులు వారికి ఉన్న జ్ఞానంతోటి, వారికి ఉన్నటువంటి పాండిత్యంతో వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. క్రిస్మస్ అంటే నీవు ఒక ఎదురు చూపులు కలిగిన అనుభవము కావాలి ప్రభువా. ఈ 2025 సంవత్సరం క్రిస్మస్ కాలంలో తండ్రి, నా కుటుంబంలో, నా జీవితంలో, నా బ్రతుకులో, నా బిడ్డల యొక్క బ్రతుకులలో, నా సమాజం యొక్క పరిస్థితుల్లో నీ జీవం కావాలి నాయన. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు, యేసయ్య వెలుగు మనుషులకు పనికొచ్చేదే. యేసయ్య వెలుగు మనుషులకు పనికొచ్చేదే. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. కనుక దేవుని బిడ్డలారా, ఆ జీవము కొరకు నువ్వు నేను ఎదురు చూడాలి. ఈ 2025 క్రిస్మస్ కాలంలో ఏదో అందరూ గుడికి వెళ్తారు కదా, ఈ రాత్రి అందరూ ఆరాధన చేసుకుంటున్నారు కదా, ఈ ఊళ్ళో ఉన్న సంఘాలన్నీ కూడా క్రిస్మస్ జరుగుతున్నాయి కదా అనే సంబరం కాదు. దానివల్ల నీకేమీ ప్రయోజనం రాదు. ఆ జీవము నీకు కావాలి. యేసులో ఉన్న జీవం నాయన నాకు కావాలి. యేసులో నీలో ఉన్న జీవం నా కుటుంబానికి కావాలి. నీలో ఉన్న జీవము నా బిడ్డలకు కావాలి. నీలో ఉన్న జీవం నా సమాజానికి కావాలి. నీలో ఉన్న జీవం నా సంఘానికి కావాలి. నీలో ఉన్న జీవం నా రాష్ట్రానికి కావాలి. నీలో ఉన్న జీవం నా దేశానికి కావాలి అనే అనుభవాలు అలా కనిపెడుతూ ఉన్నారు ఈ జ్ఞానులు. కనిపెడుతున్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదివి, పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఈ రాత్రి నువ్వు
తెచ్చుకోవాలి. ఆ జ్ఞానం పాండిత్యం అంతటితో కూడా లెక్కలు వేస్తూ జ్ఞానం కలిగిన వారు పండితులు. అటువంటి వారు ఏం చూశారండి? వాళ్ళు తూర్పు దిక్కుని నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింపవచ్చితిమి. మనం కూడా అప్పుడప్పుడు ఏం చెప్తుంటాం, క్రిస్మస్ వచ్చినక్కడికల్లా ఏ గుడి మీద ఏదైతే జరిగిందో, ఏ గుడి మీద ఎలాంటి స్టార్ పెట్టారో, ఏ గుడి మీద ఎలాంటి పెట్టారో, ఏ ఇంటి ముందు జ్ఞానంలో గోతల్లో ఎలాంటి బొమ్మలు పెట్టారో, ఏ గుడిలో ఏ గిఫ్ట్లు ఇచ్చారో, ఏ గుడి దగ్గర ఏ భోజనాలు పెట్టారో, ఇవే చూస్తున్నాం. ఆ చూపు నీకు ఉండడానికి అయ్యా, మేము తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి మేము ఆయన ఆరాధించడానికి వచ్చాం. మేము ఆయన ఆరాధించడానికి వచ్చాం అనగానే ఎక్కడికి వచ్చారు? ఒక చక్కని మందిరానికి వచ్చారు, కళ కలిగిన మందిరానికి వచ్చారు, పెద్ద పెద్ద గదులు కలిగిన రాజభవనంలోకి వచ్చారు, రాజు దగ్గరికి వచ్చారు, రాజప్రసాదంలోకి వచ్చారు. వచ్చింది సామాన్యమైనటువంటి పరిస్థితికి రాలేదు వాళ్ళు. అప్పుడప్పుడు మనకు కూడా తమాని చిన్న గుళ్ళు కూర్చోవడానికి శాండాలంగా ఉంటుందని మన మనసు అప్పుడు అనిపిస్తుంటుంది కదా. ఎండాకాలం వచ్చిందంటూ రేకు షర్ట్ మీద ఏం కూర్చుంటాం, పాస్ట్ గారు ఏయో వేస్తున్నాడు కానీ చాలా శాండాలంగా. పెద్ద చర్చికి వెళ్తే మంచి ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అక్కడ పోతే ఎంత బాగుంటుందో అనిపించదా? అనిపించాలి, అనిపిస్తుంది కూడా మనకి. ఎందుకంటే మనుషులం కదా, ఇది అనిపించలేదు. ఎక్కడ వచ్చారు? అయ్యో రాజుగారు, పెద్ద మందిరంలోకి వచ్చాం కనుక రాజు పుడతాడనేటువంటిది శాస్త్రాలు చెబుతున్నాయి కనుక, ఆ శాస్త్రాలు బాగా మేము చదివిన వారం కనుక బహుశా తూర్పు దిక్కున నక్షత్రమే చూడగానే మేము ప్రయాణమై బయలుదేరి వచ్చాం. మీ రాజప్రసాదంలో రాజభవనంలో రాజు పుట్టాడేమో, ఒకసారి తీసుకొస్తే దండం పెట్టేసుకుంటాం అన్నారు. దేవుడులారా గమనించండి, ఈ రాత్రి ఏ ఆశతో ఈ ఆరాధనలో నువ్వు ఉన్నావు? ఏ చూపుతో ఈ ఆరాధనలో నువ్వు ఉన్నావు? వచ్చి అనగానే అక్కడ అంటున్నాడు, చదవండి. ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలండి. కారణం ఏమిటి? ఏ రోజు ఉన్నాడు, భవనాలు ఉన్నాయి, బంగారం ఉంది, సమృద్ధి ఉంది, శ్రేష్టత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఏముంది? భయం ఉంది. భయం ఉంది. ఈవేళ నీకు చక్కని భర్త ఉండొచ్చు, నీకు చక్కని భార్య ఉండొచ్చు, నీకు చక్కని బిడ్డలు ఉండొచ్చు, చక్కని ఉద్యోగం చేసే బిడ్డలు నీకు ఉండొచ్చు, చక్కని ఆరోగ్యం నీకు ఉండొచ్చు, చక్కని ఇల్లు నీకు ఉండొచ్చు, చక్కని వాహనాలు నీకు ఉండొచ్చు. కానీ భయం ఉందేమో, ఆ బ్రతుకుల్లో భయం ఉన్నదేమో. ఆ భయాన్ని తొలగించడానికి యేసయ్య లోకానికి వచ్చి ఆ వెలుగు ఎక్కడికి వెళ్ళిందంటే చీకటిలో మందలు కాచుకుంటున్న గొర్రెల కాపల దగ్గరికి వెళ్ళంటుంది, భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన. ఏం చెప్పారండి వాళ్ళందరికీ? ఇది మన కులపోలకే అందా, మన ఈదుల వాళ్ళకే అందా, మన డబ్బుల వాళ్ళకే అందా, మన పేదలకే అందా, మన కూలోళ్ళకే అందా, డిగ్రీ చదువుకున్న పిల్లలకే ఉందా, 10th క్లాస్ చదువుకున్న పిల్లలకి అప్పుడప్పుడు పెడుతుంటారు కదా 10th క్లాస్ బ్యాచ్ మేట్స్, ఇంటర్ బ్యాచ్ మేట్స్, నర్స్ ట్రైనింగ్ బ్యాచ్ మేట్స్, టీచర్ ట్రైనింగ్ బ్యాచ్ మేట్స్, బ్యాంక్ బ్యాచ్ మేట్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బ్యాచ్ మేట్స్. ఏ మేట్స్? అంగన్వాడి హల్లెలూయా అని కేకలేసి అయితే యేసుడు మా ఇంట్లోకి వచ్చేస్తారు అనుకుంటున్నా. రాడు, కేకలేసి అయితే మాత్రం ఎవడు రాడు. ఎప్పుడు వస్తారు తెలుసా? నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే గొర్రెల కాపరులకు దూత చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఏం చెప్తుందంటే వింటి వల్ల ఏమవుతుందట? విశ్వాసం. స్కూల్లో వెళ్ళడం వల్ల ఏమవుతుంది?
జ్ఞానం. మనం కూడా ఎక్కడేమనుకుంటే జాగ్రత్తగా ఎత్తుంటే పర్లేదు, పాస్టర్ గారు అలా చెప్తుంటే ఎంత బాగుంటుందో, బోరుదినట్టు ఉంటుంది, దోమలు కుట్టినట్టు అనిపించింది, సేవలు కుట్టినట్టు అనిపించింది. అంత చక్కగా చెప్పారో కాదు. విశ్వాసం పెరగాలి. 2025 సంవత్సరంలో నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం ద్వారా నువ్వు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉంటుంది. ఒకవేళ పాస్టమ్మ గారికి ఇష్టలుగా ఉండొచ్చు, ఎందుకంటే మీ ప్రేమ లాంటిది అయ్యి ఉండొచ్చు. కానీ వారికి ఇష్టలుగా ఉంటే నీకు వచ్చేది ఏమీ లేదు. నీ వారికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆ యొక్క గొర్రెల కాపరులు ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నాడో వెంటనే నెత్తరు ఎగిరిపోయింది. లోకాసువార్త 2వ అధ్యాయం చదవండి. లోకాసువార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ గొర్రెల కాపరులు ఈ జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు. అక్కడ జ్ఞానం ఏం చేశారు? తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి యేసును ఆరాధించడానికి వారు వెళ్ళారు. ఎప్పుడైతే ఈ గొర్రెల కాపరులు దూతలు చెప్పిన మాట విని వారు ఏమనుకున్నారంటే, దూతలు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య తెల్లారిపోతే గంటలో తెల్లారిపోతే మనకేం బయలుదేరలే, ఈ రాత్రి టైం పాస్ అయిపోతుంది అనుకున్నారా? అనుకోలేదు. జరిగిన ఈ కార్యమును దేవుడే మనకు తెలియజేశాడు, ప్రభువే మనకు తెలియజేశాడు. అంతవరకు ప్రభు అంటే వారికి తెలియదు. భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడని మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ రాత్రి ప్రభు ఎలాంటి వాడో, దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానవారు, ఒక శిశువు. అన్ని చాలా క్లియర్గా చెప్పారన్నమాట. అప్పుడప్పుడు మనం ఎవరితో మాట్లాడుతుంటాం కదా, అంతా చెప్తారు. విన్నావు ఈ సంగతే అంటాం. పాప ఏదో చెప్పేది కదా అనుకుని చాలా జాగ్రత్తగా ఆ తీసుకెళ్ళినటువంటి టీ పొయ్యి మీద పెట్టిన టీ అలాగే మరిగిపోయి పొంగిపోయినా పర్లేదు, ఏంటంటావు అని కొంచెం చెప్పేసిన తర్వాత మళ్ళీ వస్తానే, అన్నం ఉండే టైం అయిపోయిందని సగం మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని అక్కడే ఉంటుంది. అన్నం అనకుండా ఈవిడ ఇచ్చేదా సగమే కదా చెప్పింది. ఈ లోపల టీ మాడిపోయింది కదా, ఈ సగం ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాం. అది మానవ నైజం. కానీ గొర్రెల కాపరులు అయితే జరిగిన కార్యాన్ని ప్రభువే మనకు తెలియజేశాడు కనుక మనం వెళ్ళి చూద్దాము రండి, ఒకరితో ఒకరు. అది ఈ రాత్రి ఏదో గుళ్ళు అందరూ వస్తున్నారు కదా నేను వస్తానంటే కాదు, నేను ప్రభువుని చూడాలి,